ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత రైట్ నౌ యు ఆర్ వన్ ఆఫ్ ది గుడ్ సింగర్ అనుకుంటే ఏంటి నా మొఖం, యు ఆర్ ద వెరీ నైస్ సింగర్. సో అలా మనం చూసుకున్నప్పుడు ఎక్కడైనా కానీ గుడ్ ఎక్కడ ఉంటుందో బ్యాడ్ కూడా అక్కడే ఉంటుంది. సో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నీకు జరిగిన చాలా మంచి అంటే ఏదని చెప్తావు అఖిల్? చాలా మంచి అంటే నేను అందరి దగ్గర సంపాదించుకున్న మంచి పేరు అని చెప్తాను. ఎందుకంటే ఆ మంచి పేరు కావచ్చు, ఆ ఒక బ్యూటిఫుల్ రిలేషన్‌షిప్స్ ఐ హావ్ మేడ్. కొంతమంది సీనియర్స్‌తో ఇప్పుడు విజయ్ ప్రకాష్ గారు లాంటోళ్ళు, చిత్ర గారు లాంటోళ్ళు నన్ను చూస్తే ఆప్యాయంగా మాట్లాడిస్తారు. శ్వేతామోహన్ గారు. అలాగా చిన్నప్పటి నుంచి చాలా మంది, కోటి గారు మొన్న నా సాంగ్ కోటి గారే రిలీజ్ చేశారు. ఎస్ 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 ఎస్. సో ఇదే నేను సంపాదించుకున్న ఆస్తి. అయ్యో థ్యాంక్ యూ. సో ఇదే నాకు జరిగిన మంచి. అండ్ ఇందులో నేను చాలా నేర్చుకున్నాను. యాజ్ ఎ పర్సన్ గా నేను చాలా గ్రో అయ్యా మ్యూజిక్ ఇండస్ట్రీ వల్ల. సో నా లోస్ ని హైస్ గా ఎలా మార్చుకోవాలి, అంటే ఒక స్టేబుల్ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనేది చాలా నేను నేర్చుకున్నా. సో అది మంచే కదా, చాలా లైఫ్ లో మనకు అలాంటి లెసన్స్ వస్తున్నాయి అని అంటే అది ఇట్స్ గుడ్ ఫర్. ఎలా ఈ ఏజ్ లోనే ఇంత పాజిటివిటీ? బేసిక్గా ఈ ఏజ్లో కోపం ఎక్కువ ఉంటుంది అబ్బాయిలకి. అండ్ ఏదైనా చెప్తే అందులో పాజిటివిటీ కంటే నెగిటివిటీ ఎక్కువ వెతుకునే ఏజ్ ఇది. బట్ హౌ యు ఆర్, అంటే నాకు నువ్వు ఆల్మోస్ట్ 1 yearగా నేను నిన్ను చూస్తున్నాను కదా, ఈ 1 yearలో ఎప్పుడు మాట్లాడినా కానీ చాలా పాజిటివ్గా, అంటే నాకు కూడా తెలియని చాలా విషయాలు చెప్తూ ఉంటావు నువ్వు. సో ఎలా అంటే బై బర్త్ ఇంతే. ఎందుకంటే మా మదర్ షీఈ్ అ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ట్రైనర్ అనమాట. సో మా మమ్మీ షీఈ్ అ వెరీ పాజిటివ్ హ్యూమన్ బీయింగ్. అండ్ నన్నే కాదు, నా ఏజ్ లో ఉన్న వాళ్ళ సింగర్స్, అంటే నా ఏజ్ ఉన్న సింగర్స్ కూడా వాళ్ళ సీనియర్స్ ని కూడా, మా అందరిని కూడా మా మమ్మీ ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. సో ఫుల్ పాజిటివిటీ, షీ ఫీల్స్ పాజిటివిటీ అండ్ లవ్. అందరితో కైండ్ గా ఉండాలి, ప్రేమతో మాట్లాడించాలి. వాళ్ళ దగ్గర నీకేమైనా నచ్చకపోయినా కూడా చిరాకు పడకుండా ఓపికగా ఉండి కొంచెం వెయిట్ చేయాలి, వాళ్ళు మారడానికి కావచ్చు, ఎవరిని నొప్పించకూడదు. ఇలాంటివన్నీ డైలీ, లైక్ ఆల్మోస్ట్ నైట్ నేను, మా మదర్, మా ఫ్యామిలీ అందరం మేము ఒక రౌండ్కి వెళ్తాం డైలీ ఆఫ్టర్ 11:30. సో ఆ కార్లో ఇదే మేము మాట్లాడుకుంటాం అనమాట. ఆ రోజుకి ఏమైంది, ఫర్ సపోజ్ నాకు ఏదన్నా మంచి జరిగితే మా మమ్మీకి చెప్పాను అనుకోండి, ఇప్పుడు ఇది జరిగింది కదా, దీన్ని నువ్వు ఎక్కడికి ఎక్కించుకోకుండా జాగ్రత్తగా బ్యాలెన్స్డ్ గా ఉండు అనడం. సో ఇంత పాజిటివిటీని, అండ్ నా ఫ్రెండ్స్ కూడా బై గాడ్స్ గ్రేస్ నాకు కొంతమంది క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళ ద్వారా కూడా పాజిటివిటీ రావడము. సో అంటే అండ్ ఆల్సో నేను కూడా మెడిటేషన్ ప్రాక్టీషనర్ అండి, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నాను. సో మేబీ దట్ బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ అనేది ఇట్ ఇస్ అలా వచ్చింది నాకు మా పేరెంట్స్ ద్వారా, మా ఫ్యామిలీ ద్వారా, విత్ మెడిటేషన్ ప్రాక్టీస్ అండ్ ఆల్ దీస్ ఇయర్స్ నేను చేసిన కృషి. అంటే కృషి అండ్ సాధన సంగీతంలో కాదు, ఈవెన్ ఇందులో మెడిటేషన్లో ఒక వ్యక్తిగతంగా ఎలాగా ఇంప్రూవ్ అవ్వాలి అనేది కూడా నేను ఎప్పుడు ఫోకస్ చేస్తూ వచ్చా. మేబీ అందుకు మీకు అనిపిస్తుందేమో పాజిటివ్. మెడిటేషన్ అనేది నిజంగా చాలా మంది సెలబ్రిటీస్ చెప్తూ ఉంటారు కదా, అంటే మరీ కొంచెం కాస్ట్లీ, అంటే ఇషా లాంటి ప్లేసెస్కి అయితే అందరూ వెళ్ళలేరు కానీ, బట్ సద్గురు లాంటి ప్లేసెస్కి. బట్ చాలామంది మెడిటేషన్ గురించి మాట్లాడేటప్పుడు ఇంత పవర్ ఉంటుందా మెడిటేషన్లో అని చెప్పేసి అనిపిస్తుంది. అండ్ మీ మదర్తో నేను ఎస్పెషల్లీ మాట్లాడినప్పుడు చంద్రిక గారు కూడా నాకు గైడ్ చేశారు, శ్వేత అసలు మెడిటేషన్లో మనల్ని మనం మార్చేసుకోవచ్చు కంప్లీట్గా అని చెప్పేసి. మేబీ ఫ్రమ్ యువర్ మదర్ మీ ఫ్యామిలీ మొత్తానికి కూడా పాజిటివిటీ అనేది అలవాటు అయిపోయింది. 100%. అంటే నేను ఒకటి నమ్ముతాను అక్క, మన మైండ్ కంట్రోల్ అనేది మన చేతిలోనే ఉంది. ఆ కంట్రోల్ మనం అవతల వ్యక్తికి కానీ అవతల సిచ్యువేషన్కి కానీ ఎప్పుడు ఇవ్వకూడదు. ఇస్తే ఎంత ఫాస్ట్గా ఆ కంట్రోల్ మన చేతిలో వచ్చేస్తుంది అనేదే లైఫ్ గేమ్. అదే గేమ్ నా దృష్టిలో. వెరీ నైస్.